హలో ఎవర్, నేను శ్రీకాంత్ కలిసి డామినోస్కి వచ్చాము. తొందరగా తినేసి బయలుదేరదాము. మళ్ళీ నేను రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోదాం అనుకుంటే ఆర్డర్ నెంబర్ 90 చెప్పిండు. నాకు ఇక్కడి నుంచి బస్సు వచ్చే డెస్టినేషన్ వచ్చేసి 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈజీగా 1 అవర్ పట్టుద్ది ఈ టైంలో. నాకు ఇదొక లేటు అదొక లేటు. ర్యాపిడో బుక్ చేసుకోవాలా ఏమో అర్థం కాలేదు. ఓకే, నేను పిజ్జా తీసుకున్నాను. శ్రీకాంత్ వచ్చేసి నాన్ వెజ్ బర్గర్ తీసుకున్నాడు. నేను కూడా తీసుకునేవాడిని, కానీ ఇవాళ శనివారం, నో టచింగ్ నాన్ వెజ్. ఓకే, అయితే పిజ్జా వచ్చాక చూపిస్తాను. నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హాయిగా అనకూడదు కానీ నోటికి బూతులు వస్తాయి. ఇంత రొట్టె ముక్క పెట్టి 160 చూడు. 1 2 3 4 5 6 7 పన్నీర్ పీసులు వేసిండు. మొత్తం 2 పెప్సీ బాటిల్ వచ్చేసి మన దగ్గర 40 రూపాయలు, 60 రూపాయలు, 340 350 రూపీస్ అయితే మేనేజ్ అయినాడు. మామూలుగా గ్యామ్లింగ్ కాదు, మామూలు గ్యామ్లింగ్ కాదు. ఓకే, ఇక చూద్దాం ఎలా ఉంది. ఇలా సెట్ అయిపోయింది, కానీ అసలు వేస్ట్, సొంత వేస్ట్. అసలు నచ్చినాయి నీకు? వేస్ట్. ఓకే, ఆకలి లేదు, మనం బయట పోయేదన్నా అన్నం సాంబార్ తిన్నాం. ఇంత వచ్చింది మరి, ఎంత ఉన్నాయి. ఓకే, అయితే సో గాయస్, మనమైతే ఇప్పుడు హైదరాబాద్కి గుడ్ బై చెప్పేసే సమయం అయితే ఆసన్నమైంది. మనం శ్రీకాంత్ ఉండే ప్లేస్ నుంచి MGBS బస్ స్టాండ్కి అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ర్యాపిడోలో మనకి ఓలా స్కూటీ అయితే వచ్చింది, కంఫర్ట్ అయితే ఎదిరింది. మనకి బస్ బుక్ చేసుకున్నాం కదా, ఆ బస్ జర్నీ అంతా అది సపరేట్ బ్లాగ్గా పెడతాను. ఇంతవరకు చూసినందుకు అందరికి చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ముఖ్యంగా బిగులు గంట గట్టి కొట్టండి.